సో ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన ఎట్లుందంటారు? ఇప్పుడైతే మంచిగానే ఉందన్న. ఇప్పుడైతే బాగానే ఉంది. యువతకి అప్లికేషన్ పెట్టుకుంటే కొందరికి దొరుకుతుంది, కొందరు దొరుకుతలేదు. స్కిల్స్ ఉన్నోనికి వస్తుంది, స్కిల్స్ లేనోనికి వస్తలేదు మ్యాక్సిమం అయితే. అంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లు తప్పించి వీళ్ళు నోటిఫికేషన్లు ఇస్తలేరు అని చెప్పి చాలా మంది నిరుద్యోగ యువత ధర్నాలు చేస్తారు. ధర్నా చేస్తున్నారు కరెక్టే అన్న. కాకపోతే వీళ్ళు ఇట్లా కొన్ని ప్రాజెక్టులు రావాలి, అవన్నీ రావాలి, కంపెనీ నుంచి తీసుకురావాలి. రేవంత్ రెడ్డి ఇట్లా తిరుగుతుండు కానీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురానికి దానికి ఇట్లా ఇప్పుడు టైం పడుతుంది అన్న. కొంచెం అన్న అంటే 10 ఏళ్ళు వాళ్ళు నడిపించరు, ఇంకా 5 ఏళ్ళు ఇట్లా కాలే, పూర్తి కాలే. అప్పుడే చేయమంటే అంత తొందర ఏడవుతుంది అన్న. అంటే ఇంకొంచెం టైం కావాలంటారు. కొంచెం టైం కావాలి, టైం పడితే వస్తుంది అన్న. సో ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు ప్రజల వరకు అందినాయి అంటారు? ఒక 4 తెలిసాక ఉన్నవారికైతే రైతు బీమా శాంక్షన్ అయింది, రైతు బంధు పడ్డది. ఇంకా కొన్ని అయితే అయినాయి, కొన్ని మంచి పనులు అయితే జరిగినాయి ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు నైట్ పూట ఇప్పుడు అది అవుతుంది కదా, పోలీసు వాళ్ళు తిరుగుతారు కదా, అదొకటి మంచిగా అయితే చేస్తారు. ఇంకోటి ఇప్పుడు గంజాయి విషయంలో రేవంత్ రెడ్డి అన్న మంచిగా చేస్తుండే అదొకటి. సో నిజంగానే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో గంజాయి వాడకం ఎక్కువ అవుతుందంటారా? ఎక్కువ అవుతుందంటే చెప్పలేము కానీ ఎక్కువనే అవుతుంది అన్న. ఎక్కువ అవుతుంది. సో గతానికి ఇప్పటికీ ఏం తేడా ఉంది ప్రభుత్వ పాలన? మార్పు అంతే, ఇంకా ఏం జరగలేదు. మార్పు అయితే బాగానే జరిగింది, అంత వరకు అయితే మంచిగా అనిపించింది అంతేనా. సో అంటే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కి ఎక్కువ మార్కులు వేస్తారా? అట్లా అని ఏం లేదన్న, ఏదైనా ఒకటే. నాకైతే ఏదైనా ఒకటే, అది ఏది మంచిగా చేస్తే మనం అదే అలా దిక్కే ఉంటాం అంతే. అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు. కాకపోతే ఇలా కొంచెం టైం కావాలి, ఎందుకంటే వీళ్ళు ఇంకా 5 ఏళ్ళు ఇట్లా పూర్తి కాలే కానీ చేయగా